భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు చంద్రబాబు నాయుడు గారు మరియు ఎన్డీఏ కూటమి యొక్క మానసిక పుత్రిక పథకమైనటువంటి అన్నా క్యాంటీన్ ఇవాళ నా మొదటి ప్రారంభోత్సవంగా జరగడం నేను చాలా గర్వపడతాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రగతికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రజలు ఏ ఆకాంక్షతోనైతే, ప్రజలు ఏ నమ్మకంతోనైతే ఈ కూటమిని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారో ఆ ఆకాంక్షలు, ఆ నమ్మకానికి అనుగుణంగా ఇవాళ అనేక కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఈ అన్నా క్యాంటీన్. నాకు చాలా నా గుండెలకు దగ్గరైనటువంటిది. ఎందుకంటే సుమారు 815 రోజులు స్వచ్ఛందంగా దాతల సహకారం తామనివ్వండి, నా సహకారం తామనివ్వండి, పేద ప్రజలు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారో, ఎంత సంతోషం వ్యక్తం చేశారో 815 రోజులు నేను కల్లారా నేను చూశాను. దురదృష్టం ఏంటంటే లోపల ప్రాంగణంలో కాకుండా పేద ప్రజలకి శుభ్రమైనటువంటి ఆహారం రోడ్ల పక్కన మురికాలువల కింద పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి కొన్ని అనివార్య కారణాల వల్ల. సరే, ఇవాళ ఒక మంచి శుభకార్యానికి ప్రారంభోత్సవానికి వచ్చాం. మనం రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. తప్పకుండా ప్రజలు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ అన్నా క్యాంటీన్ని మరి సద్వినియోగపరుచుకుంటారని, నా వంతు సాయంగా ఇవాళ అన్నా క్యాంటీన్కి 50,000 రూపాయలు నేను అందించడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో మరిన్ని అన్నా క్యాంటీన్లు వచ్చి పేద ప్రజల యొక్క ఆకలి తీర్చే విధంగా మరి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని పూర్తి నమ్మకం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.